హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. ఇప్పటికి 4 వీక్స్ అయిపోయింది. 4 వీక్స్లో మనం చూసుకుంటే నిన్న చాలా ఇంట్రెస్టింగ్గా మనకి ఎవరికైతే ఫస్ట్ నుంచి కొంతవరకు చాలా వరకు నెగిటివిటీ ఉన్నది హరీష్ గారికి. ఎందుకు అని అంటే ఎప్పుడు ఒక స్మైలీ ఫేస్తో మాట్లాడరు, ఎప్పుడు చూసినా ఇట్లా రూడ్గా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఎందుకు వచ్చారో అర్థం కాదు. ఏమైనా అంటే అలుగుతారు. ఇప్పుడు నాగార్జున గారు ఏదైనా చెప్పారు వీకెండ్లో అంటే ఇంకా హౌస్ మొత్తం మీద అలిగేసి తినకుండా ఉన్నారు ఫస్ట్ వీక్. అలా కొంచెం హౌస్ హార్మోనీని బాగా డిస్టర్బ్ చేసేదైతే గుండంకుల్. సో ఆ గుండంకులు వెళ్ళిపోయినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈవెన్ సంజనా గారు కూడా లాస్ట్ వీక్ లైక్ సాటర్డే రోజు చెప్పారు మన వీకెండ్లో ఏమని, ఇక్కడికి రావాలి అంటే ఎంత మంది వెయిట్ చేస్తుంటారో తెలుసు బిగ్ బాస్కి రావాలి అంటే. ఈ ఆపర్చునిటీ అనేది చాలా ప్రీషియస్. ఇది నేను ఒక 5 months బేబీని కూడా వదిలిపెట్టి వచ్చాను, అది నాకు తెలుసు. ఆ ఆపర్చునిటీకి ఉన్న వాల్యూ ఇతనికి దీని వాల్యూ తెలియట్లేదు సార్ అని చెప్పి తను ఎమోషనల్ అయ్యారు. అవును, అది కరెక్టే కదా. అంతే, అగ్ని పరీక్షలో పార్టిసిపేట్ చేసి మరి వచ్చారు. అగ్ని పరీక్ష నుంచి ఎందుకో నాకు తెలియదు, ఫ్రమ్ ది డే 1 నేను ఎందుకో అతని మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ నాకు ఎక్కువ కనిపిస్తుంది. నాట్ ఓన్లీ మీ, నా చుట్టుపక్కల ఎవరికి చూసినా కూడా అబ్బా అన్నట్టుగానే అనిపిస్తూ ఉండే. ప్రతి ఒక్కరు అలానే చెప్తూ వచ్చారు. సో అతను వెళ్ళిపోవడం కొంచెం అబ్బాయి ఫోన్లే ఇప్పటికీ హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా అనిపించింది. అండ్ మామూలుగా అయితే మనకి బిగ్ బాస్లో వీళ్ళు పెట్టుకున్న రచ్చ, వీళ్ళు పెట్టుకున్న గొడవలకి ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా. బట్ ఈ సీజన్లో అయితే వీళ్ళు పెట్టుకున్న గొడవలేమో కానీ సాటర్డే నాగార్జున గారు వచ్చి ఇస్తున్నారు ఒక్కొక్కరికి కోటింగ్. కరెక్ట్గా ఎవరిని అనాలో, ఎవరికి ఆ పాయింట్ రైజ్ చేయాలో అదే చేస్తున్నారు. కానీ ఈసారి ఏమైందంటే నేను అనుకున్నాను, ఏమైనా ఎక్స్పెక్ట్ చేశానంటే పవన్కి ఏమైనా పవన్కి కళ్యాణ్కి అన్యాయం చేశాడు కదా, కళ్యాణ్ అంత కష్టపడ్డాడు, నీకు అంత కష్టం కనిపించలేదా అని చెప్పి అంటాడేమో అనుకున్నాను. కానీ ఆ మాట అనలేదు. అండ్ అది అనకపోగా రితుకి సపోర్ట్ చేసేటట్టు మాట్లాడారు. అంటే స్ట్రాటజిక్ ఆడావు, అది చాలా బాగుంది అని చెప్పి అన్నారు. అవును, ఆలోచిస్తే అనిపిస్తుంది స్ట్రాటజీగా మనం ఇప్పుడు ఆడాలి, మనం గెలవాలి అంటే మనం ముందుకెళ్ళాలంటే పక్క వాళ్ళని నెట్టేయాలి అనేది తను ఎంచుకుంది. దాంట్లో మనం హ్యూమన్స్ కాబట్టి మన ఆలోచనల పరంగా మనం ఇది రాంగ్ అని ఆలోచిస్తాం. కానీ మనం బాలీవుడ్ షోలో చూస్తే చాలా వరకు ఇంతే ఉంటారు, అంటే ఎత్తుగడలు వేసుకుంటూ వెళ్తారనమాట. ఇప్పుడు మనం చెస్ ఆడుతున్నప్పుడు అంతే చేస్తాం కదా, చెక్ పెట్టాలని చూస్తాం. మనం ఎప్పుడు ఎత్తుగడ వేసుకుంటూ ఒకరిని పడేసుకుంటూ పోతున్నాయి కదా మనం వెళ్ళేది ముందుకి. సో తను అది అప్లై చేసింది. బట్ స్టిల్ కొంచెం అది అన్ఫేరే కదా పక్కన ఆడుతున్న వాళ్ళకి. బిగ్ బాస్ అంటే ఇంకొకటి, నాట్ ఓన్లీ గేమ్స్ గేమ్స్లో విన్ అవ్వడం ఇదే కాదు, మనుషుల్ని గెలుచుకోవడం కూడా కదా. దాంట్లో అయితే రీతు పక్కాగా ఫెయిల్ అవుతుంది. తనతో పాటు డెమాన్ని కూడా కలుపుకుంటుంది. అది డెమాన్కి అర్థమయ్యి ఆ బుర్ర వాడితే బాగుంటుంది. ఆ విషయంగా నాగార్జున గారు సండే రోజు పెట్టిన గేమ్లో కూడా మీరు బ్రెయిన్ వాడట్లే అని చెప్పి అన్నారు. పవన్కి అన్నారు, పవన్ కళ్యాణ్కి కూడా అన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా నిబ్బి వేషాలు వేస్తుంటాడు అప్పుడప్పుడు చిన్న చిన్న వాటికంటే. ఆయన ఏజ్ అలాంటిది, 22 years 23 years ఉంటాయి కాబట్టి ఆ ఏజ్కి అలా థింక్ చేస్తారు. కానీ చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. పవన్ది లాస్ట్ వీక్ గ్రాఫ్ అయితే ఇట్లా పడిపోయింది, కాస్త ఇట్లా లేసింది. అంత సూపర్గా ఆడిండు పవన్ కళ్యాణ్. చూద్దాం మరి ముందు ఇంకా ఇప్పటి నుంచి అలానే ఉంటాడా, లేకపోతే మళ్ళీ ఈ ఫ్రెండ్షిప్ అని చెప్పి మళ్ళీ కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేసి మాట్లాడుకోవాలి. బట్ స్టిల్ ఎక్కడిదక్కడే ఉంచాలి. అతని గేమ్ అతను ఆడుకుంటూ వెళ్ళిపోతే తనకి బాగుంటుంది. తప్పకుండా ఫైనల్స్లో ఉంటాడు, స్టేజ్ మీద ఉంటాడు ట్రోఫీ తీసుకోవడానికి. అంటే ట్రోఫీ తీసుకోవడం అది వేరే విషయం, కానీ పక్కాగా ఉంటాడు ఇదే విధంగా ఆడుకుంటూ వెళ్తే మాత్రం. ఎందుకంటే అతని ఫ్యాన్ బేస్ కూడా అంతే ఉంది. అగ్ని పరీక్షలు కూడా హైయెస్ట్ ఓట్స్ అతనికే పడ్డాయి. అగ్ని పరీక్ష నుంచి ఫస్ట్ హౌస్లోకి వెళ్ళింది కూడా పవన్ కళ్యాణే. అండ్ అది ఈ 2-3 వీక్స్లో అసలు ఎప్పుడు గేమ్ సరిగా ఆడకుండా కొంచెం చూపించాలి. అంటే సెలబ్రిటీస్తో కదా, సెలబ్రిటీస్కి ఫేవర్గా ఉండడం ఇట్లా చేస్తూ వచ్చాడు. బట్ ఇప్పుడు సెట్ అయ్యిండు, బాగా అనిపించింది. ఈ వీక్ పక్కాగా ఇట్లనే ఇంకా ముందుకు అలానే వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ శ్రీజ కూడా అంతే. శ్రీజ చాలా ఇరిటేటింగ్ పర్సన్ కదా, అంత ఇరిటేట్ చేస్తూ ఉన్నా కూడా లాస్ట్ వీక్ పవన్ కళ్యాణ్కి ఇచ్చిన సపోర్ట్కి ఓకే ఫైన్ తిను మాట్లాడుతూ ఉంటుంది. కానీ రైట్ టైం వచ్చినప్పుడు వాయిస్ రేజ్ చేసి, రైట్ టైం వచ్చినప్పుడే రేస్ చేస్తే బాగుంటుంది. తను ఎప్పుడు రేస్ చేస్తుంటుంది కాబట్టి ఇట్లా ప్రియ వెళ్ళిపోయాక కొంచెం తగ్గింది అనిపించింది. ఇద్దరు ఉండేసరికి ఇద్దరు ఒకరికొకరు సపోర్ట్ లాగా ఒకరి తర్వాత ఒకరు ఎక్కేయడం, ఒకరి పక్కన వాళ్ళ మీదకి అట్లా అవుతూ వచ్చింది. ప్రియ వెళ్ళిపోయాక తనకు అర్థమైంది శ్రీజకి ఏంటి సిచ్యువేషన్ అనేది అర్థమై ఉంటుంది లోపలనే. సో తను కొంచెం చేంజ్ అయింది, ఈ వీక్ సెట్ అయింది, బాగుంది. అండ్ రాము క్యాప్టెన్ అయ్యాడు.
ఈ వీక్లో అది మనకి అందరికి తెలిసింది, చాలా గట్టి పోటీ ఇచ్చాడు, మంచిగా ఆడాడు. రీతు అంత కష్టపడ్డ ఏం లాభం, ఇంత కష్టపడ్డ గేమ్స్ విన్ అవ్వట్లే అని చెప్పి అంటున్నారు రీతు కానీ సంజన కానీ. మీరు ఫేర్గా ఆడితే విన్ అవుతారు, ఫేర్గా ఆడనప్పుడు నువ్వు ఇప్పుడు ఇక్కడ ఒకరిని తొక్కా అంటే ముందుకెళ్ళాక నిన్ను ఇంకొకరు తొక్కుతారు కదా, అదెందుకు ఆలోచించట్లేదు వీళ్ళు, అది ఆలోచిస్తే బాగుంటుంది. ఇంకా ఆయన సంజన గారికి ఎక్కువ రోజులు అయితే లేవు నామినేషన్స్లో ఉంటే, ఫర్దర్గా సంజన గారికి ఫ్లోరా గారికి అయితే డేంజర్ జోన్ పక్కా బయటకు వచ్చేస్తారు. అండ్ ఫ్లోరా గారు డైరెక్ట్ నామినేట్ అయిపోయారు ఈ 2 వీక్స్. ఈ 2 వీక్స్ లో ఫ్లోరా గారు బయటకు వచ్చేస్తారు. నెక్స్ట్ అండ్ నిన్న ఆల్రెడీ గుడ్డంకులు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఎవరు బయటకు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీక్ నామినేషన్ స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ ప్రోమో రిలీజ్ అయింది. ప్రోమోలో చూసుకుంటే అందరినీ నామినేట్ చేశాడు బిగ్ బాస్. లైక్ ఒక రాముని తప్ప, రాము కెప్టెన్ కాబట్టి రాము తప్ప మిగిలిన అందరినీ నామినేట్ చేశాడు. అదేంటో అర్థం కాలేదు. మరి వాళ్ళకి ఏదైనా రౌండ్ పెట్టి అందరినీ నామినేట్ చేశాడా లేకపోతే డైరెక్ట్ నామినేట్ చేశాడా అర్థం కాలేదు. వాళ్ళైతే షాక్ అయిపోయారు ఏంటి అని చెప్పి. వాళ్ళకి ఎందుకు అలా చేశాడంటే ఈ నామినేషన్స్ అంతా గోలగంటే ఒక టాస్క్ పెడదామని అనుకున్నారేమో, టాస్క్ పెట్టారు. టాస్క్ లో బెడ్ ఇచ్చారో, ఆ బెడ్ లో ఎవరైతే ఎక్కువసేపు స్టే చేస్తారో వాళ్ళు ఉంటారు, ఎవరైతే తొందరగా బయటకు వస్తారో వాళ్ళు నామినేట్కి వెళ్ళి వాళ్ళకి ఇమ్యూనిటీ ఉండదు, ఎవరైతే స్టే చేస్తారో వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చారు. చూద్దాం దీంట్లో ఉంటది రచ్చ. ఇక్కడ కూడా రీతు ఎంత చిరాగ్గా నన్నెందుకు ఫస్ట్ తీస్తున్నావు అని మాట్లాడుతుంది. ఆబ్వియస్లీ కళ్యాణ్ ప్లేస్ లో ఎవరున్నా కూడా ఫస్ట్ రీతునే తీస్తారు, ఎందుకంటే లాస్ట్ వీక్ అంతే చేసింది కదా రీతు. అసలు అడగడానికి ఆప్షనే లేదు కళ్యాణ్ అడుగుతుంది. కళ్యాణ్ మరి అక్కడ సైలెంట్ అయిపోయాడు అనిపించింది. అవ్వకుండా ఉండి ఫస్ట్ పక్కాగా రీతునే తీస్తే సూపర్గా ఉంటుంది. ఇంకా అతని గేమ్ ఇంకా గ్రాఫ్ లెవెల్ పెరిగిపోతుంది. అండ్ రీతు నిన్న చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. ఎవరైనా సరే నామినేషన్స్ నుంచి బయటకు వస్తే చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఓకే ఫైన్, ఎమోషనల్ అవుతారు. ఎమోషనల్ అయినప్పుడు మనకి హ్యాపీ టీయర్స్ వస్తాయి, అట్లా ఉంటుంది. కానీ తను ఏంటో చాలా 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 కష్టంగా ఉంటే చూడ్డానికి మాత్రం చాలా దారుణంగా నేర్చింది. అది వినడానికి బాలే. తను బాగా మనకి అర్థమవుతుంది, చూస్తే అర్థమవుతుంది విష్ణుప్రియని ఇమిటేట్ చేయాలని చూస్తుంది, ఇమిటేట్ చేయాలని చూడమని ఇమిటేట్ చేస్తుంది. అది అస్సలు బాగాలేదు. విష్ణుకి సెట్ అయింది, ఎందుకంటే విష్ణు తన ఒరిజినల్గా అంతే ఉంటుంది కాబట్టి అట్లా ఉంది. నువ్వు తనలా చేయాలని చూస్తే ఎక్కడ సెట్ అవుతుంది. మళ్ళీ ఇంకా ఎందుకు ఏడ్చావు అని చెప్పి నాగార్జున గారు అంటే నాకు భయం వేసింది. అంటే భయం దేనికి అంటే ఐ లవ్ యూ అని అనింది నాగార్జున గారు. ఐ లవ్ యూ అట్లా అనడం ఏంటి అసలు, అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రియాక్షన్. నాగార్జున గారు కూడా అన్నారు ఏమని, అసలు ఇలాంటి రియాక్షన్ నేను ఇప్పటివరకు ఎవరి దగ్గర చూడలే ఇన్ని సీజన్స్ లో అని చెప్పి. లిటరల్లీ మేము కూడా చూడలేదు సార్, మాకైతే చాలా 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 కష్టంగా ఉండే. ఈ అమ్మాయి ఇలా కాకుండా కొంచెం మారితే బాగుంటుంది, తనకి ఏమైనా మీరు ఇన్పుట్స్ ఇవ్వండి నెక్స్ట్ వీక్లో. అండ్ నెక్స్ట్ ఫ్లోరా గారు ఎలిమినేట్ అవుతారేమో అని అనిపిస్తుంది. ఈ వీక్లో తను ఏమైనా ఆడితే బాగుంటుంది. సరే, మీరు నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనిపిస్తుందో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.